మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే భాగ్య విధాతకు భారతరత్న అన్నటువంటి వార్తను హైలైట్ చేసి తెలుగు జాతి ముద్దుబిడ్డ పీవీకి అత్యున్నత గౌరవం. మరో మాజీ ప్రధాని చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్లకు భారతరత్న పురస్కారం. ఒకేసారి ముగ్గురికి ప్రకటించిన కేంద్రం. దేశానికి వారు ఎనలేని సేవలు అందించారంటూ ప్రధాని మోడీ ప్రశంసలు. తెలుగు తల్లి సెగలో భారతరత్న మెరిసింది. నవభారత ఆర్థిక రూపశిల్పి పీవీని వరించి తనకు తాను మురిసింది. ఆ బహుభాషా కోవిదుడి మేధస్సుకు తగిన గుర్తింపునిచ్చి పులకరించింది. ఆర్థిక సంస్కరణతో దేశాన్ని ప్రగతి పదంలో పరుగులు పెట్టించిన అపరమేధావి బహుభాషా కోవిదుడు మాజీ ప్రధాని పివి నరసింహారావుని భారతరత్న వరించింది. అన్నదాతల ఆత్మబంధువుగా పేరొందిన మరో మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్, హరిత విప్లవంతో దేశం ఆకలి తీర్చిన ఎంఎస్ స్వామినాథన్ కూడా తాజాగా అత్యున్నత పురస్కారానికి ఎంపికయ్యారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వినాశకాలే విపరీత బుద్ధి అంటూ ఒక్కటే మూత పడకూడదు అని చెప్తారు. ఒక్కబడి మూత పడిన నాదే బాధ్యత అని జగను బొత్స చెప్పుకొచ్చారు. కానీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటిది విలీనం పేరుతో చదువులకి దూరం చేస్తున్నారంటూ ఓ డీటెయిల్డ్ వార్త రాసుకొచ్చింది. ఇందులో విచిత్రం ఏంటంటే 2-3 పిల్లలు ఉన్నారని చెప్పేసి వాళ్లే ఫోటోలతో సహా రాసుకొచ్చారు. 2-3 పిల్లలు ఉన్నటువంటి స్కూళ్ళని ఏం చేస్తారు? సాధారణంగా విలీనం చేస్తారు. అదే ఆటోమేటిక్గా జరిగేటువంటి ప్రక్రియ. అది ఎస్సీ ఎస్టీలకు అన్యాయం అన్నటువంటి కోణం. నాడు నేడు కింద స్కూళ్ళు బాగుపడితే ఏమాత్రం తట్టుకోలేకపోతున్నటువంటి లేదా కార్పొరేట్ విద్యా వ్యవస్థ వైపుకి పిల్లల్ని తీసుకెళ్ళినటువంటి నాటి పరిస్థితులని ఇప్పుడు బాగు చేస్తుంటే అది తట్టుకోలేనంతటి దౌర్భాగ్య పరిస్థితుల్లో వీళ్ళ జర్నలిజం ఇలాగే తగలడింది, నడుస్తూనే ఉంది. లేకపోతే మా డిమాండ్ల సంగతి చూడండి. ప్రత్యేక హోదా సహా విభజన హామీలు అమలు చేయండి. ప్రధాని ఆర్థిక మంత్రులకు సీఎం జగన్ విన్నపం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన 8 డిమాండ్లను నెరవేర్చాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కి ఏపీ సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ ప్రాంగణంలో వాళ్ళిద్దరిని ఆయన కలిసిన అనంతరం ముఖ్యమంత్రి కార్యాలయం ఇందుకు సంబంధించిన ప్రకటన విడుదల చేసింది. ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి శాలువా గప్పి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని బహుకరించి వివిధ అంశాలపై చర్చించినట్టు అందులో పేర్కొంది. ఈ పర్యటనలో హోంమంత్రి అమిత్ షాను సీఎం జగన్ కలవలేదు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. పోలవరం ప్రాజెక్టులో కాంపోనెంట్ వారీగా సీలింగ్ ఎత్తేయడానికి కేంద్ర ఆర్థిక శాఖ అంగీకరించి దీంతోపాటు ప్రాజెక్టు తొలి విడతకు సత్వరమే పూర్తి చేయడానికి 12,911 కోట్లను విడుదలకు అంగీకరించింది. ఆ 2 అంశాలు కేంద్ర కేబినెట్ ఆమోదానికి ఎదురు చూస్తున్నాయి. దీనిపై వెంటనే దృష్టి పెట్టాలి. పోలవరం మొదటి విడత పూర్తి చేయడానికి దాదాపు 17,144 కోట్లు ఖర్చు అవుతాయి. ఇప్పటికే ప్రతిపాదన జలశక్తి శాఖ వద్ద పెండింగ్లో ఉంది. వెంటనే పరిశీలించి ఆమోదం తెలపాలి. 2014 జూన్ నుంచి 3 ఏళ్ల పాటు తెలంగాణకి ఏపీ జన్కు సరఫరా చేసిన విద్యుత్కి 7,230 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. వీటి వెంటనే చెల్లించాలి, చూడాలి. ఇలాంటివన్నీ కూడా వాస్తవంగా ఇవన్నీ గతంలో అడిగినటువంటివే. ఈ దఫా మళ్ళీ ఎందుకు వెళ్ళుంటారంటే రాజకీయపరమైనటువంటి అంశాల గురించినే అన్నటువంటిది చర్చ నడుస్తోంది. కాకపోతే అధికారికంగా ఈ పనులకే వెళ్ళారన్నటువంటి కాన్సెప్ట్ని హైలైట్ చేస్తున్నారు. కాకపోతే వాలంటీర్లకు తాయిలాలు రెట్టింపు, నగదు పురస్కారాలు 250 కోట్ల నుంచి 500 కోట్లకు పెంపు. ఎన్నికల ముందు జగన్ ప్రభుత్వం వల్లమాలిన ప్రేమ, ప్రజాధనం నుంచి మళ్ళీ మంచినీళ్ళలా ఖర్చు అంటూ వాలంటీర్లకు ఎన్నికల ముందు మరింతగా తాయిలాలు ఎరవేసి వారితో పార్టీ పని చేయించుకునేందుకు జగన్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ వేసింది. ఏటా పురస్కారాల పేరుతో వారికి ఇస్తున్న తాయిలాల మొత్తాన్ని ఒక్కసారిగా రెట్టింపు చేయబోతోంది. వాలంటీర్లంతా వైకాపా వారైన ముఖ్యమంత్రి ఆ పార్టీ నాయకులు బహిరంగంగానే చెప్తున్నారంటూ ప్రస్తుతం వాళ్ళకి సంబంధించి వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. ఖచ్చితంగా అది రాయడంలో తప్పలేదు. బట్ వాళ్ళకి ఇచ్చే జీతం చాలా లిమిటెడ్. 5,000 రూపాయలు అంటే కనీసం ఇప్పుడు ఈనాడులో స్ట్రింగర్గా కూడా ఎవడు రావట్లేదు 5,000 రూపాయలకి పని చేయడానికి. ఆ దశలో జరుగుతున్నటువంటిది. ఖచ్చితంగా ప్రతి ఇంటికి పోతున్నారు, అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి పని చేసి పెడుతున్నారు. ఆ వ్యవస్థని నాశనం చేయడానికి లేదా ఆ వ్యవస్థ మీద ఎంత దుష్ప్రచారం చేసినా సరే ఆ వ్యవస్థను వద్దని జనం 100కి 80 మంది వద్దని కోరుకోరు, 90 మంది కూడా కోరుకోరు. 5-10% ఏదన్నా పొలిటికల్ దురత్వం ఉన్నటువంటి వాడు తప్పించి ఆ వ్యవస్థని చెడగొట్టాలని ఎవడూ కోరుకోవట్లేదు. అయితే బిల్లులు చెల్లించరు, కోర్టుకు రమ్మన్నారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్పై హైకోర్టు ఆగ్రహం. రహదారుల భవనాల నిర్మాణ పనులు చేపట్టిన గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవడంతో పాటు దానిపై వివరణించేందుకు కోర్టు ముందు హాజరు కాని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హాజరు నుంచి మినహాయింపు కారణాలతో అనుబంధ పిటిషన్ దాఖలు చేయకపోవడం తప్పుపట్టింది. తదుపరి విచారణ నాటికి కోర్టు ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. విచారణ 4 వారాలకు వాయిదా వేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి సుజాత శుక్రవారం మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆ మధ్యనే చెప్పింది, మీకు ఏదైనా ఉంటే కనుక అధికారులను పద్దాక కోర్టులకు పిలిచి అదేదో స్కూల్ పిల్లలతో బిహేవ్ చేసినట్టు జడ్జీలు ఖచ్చితంగా దాని మీద జడ్జిమెంట్ ఇచ్చేసేయండి అని చెప్పింది. కాకపోతే ఇక్కడ మాత్రం ఆంధ్రప్రదేశ్లో పద్దాక పిలవటము, నుంచోబెట్టడము అదొక స్కూల్ లాగానే తయారవుతున్నటువంటి నేపథ్యంలో మరి దీని మీద నెక్స్ట్ ఎలాంటి స్టెప్ ఉంటుందో చూడాలి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి తొలి ప్రాధాన్యం బీసీలే అంటూ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సీట్ల కేటాయింపులో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి బీసీలకు అధిక ప్రాధాన్యం ఇస్తుంది మాజీ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేసి జాతీయ సర్వేలు తాజా రాజకీయ పరిణామాలు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి విజయం అని చెప్పడంతో సీఎం జగన్కి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. చివరికి అక్కడ సమస్య చెప్పుకోవాల్సి వస్తుంది. ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఇంతవరకు తెలుగుదేశం పార్టీ జనసేన లిస్టు రాలేదు.
అందులో ఇప్పటికి 16 ఎంపీ సీట్లు రిలీజ్ చేస్తే అందులో 9 మందికి బీసీలకు ఇచ్చున్నారు. అది తెలుగుదేశం పార్టీ ఇస్తుందా లేదా అన్నది ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. లేకపోతే సాక్షి కూడా పీవీకి భారతరత్న హైలైట్ చేసింది. పోలవరానికి సహకరించండి అంటూ జగన్మోహన్ రెడ్డి అడిగారు అన్నటువంటిది కూడా హైలైట్ చేసింది. లేకపోతే సామాజిక రంగ వ్యయం 3.06 లక్షల కోట్లు ఏటా పెరుగుతున్న వ్యయం 2022-23 కాగ్ అకౌంట్స్ నివేదిక వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వం సామాజిక రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు కంట్రోలర్ అండ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇండియా అకౌంట్స్ నివేదిక 2022-23 స్పష్టం చేసి గత 4 ఏళ్ల నుంచి ఏటా సామాజిక రంగ వ్యయం పెరుగుతుండడం ఎందుకు నిదర్శనమని వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం సామాజిక రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందంటూ ఇందులో 2019-20 నాటికి 70,157 కోట్లు, 2021 71,194 కోట్లు, 21-22కి 75,610 కోట్లు, 22-23కి 89,096 కోట్లు సామాజిక రంగాలకు అంటే ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలకి ఇచ్చే డబ్బులు ఖర్చు పెట్టారన్నటువంటిది కాగ్ కంట్రోలర్ అండ్ డైరెక్టర్ జనరల్. వాస్తవంగా కాగ్ నివేదిక వచ్చాక ఎదుటి వాళ్ళు అంటే ప్రతిపక్షం అధికార పక్షం మీద దాడి చేయాలి, కానీ అధికార పక్షమే ప్రతిపక్షం మీద ఎందుకు దాడి చేయగలుగుతుందంటే సంక్షేమానికి ఖర్చు పెట్టిన దాన్ని కాదని చెప్పేటటువంటి పరిస్థితులు ఇప్పుడు ప్రతిపక్షం లేదు. ఏదోవరకు అయితే కనుక అప్పనంగా ఖర్చు పెట్టారని మాట్లాడేది, ఇప్పుడు ఎన్నికల టైంలో అట్లా మాట్లాడలేరు. రెండవది అప్పటి తప్పుల్ని ఎత్తి చూపెట్టేటప్పుడు కాగ్ ఇప్పుడు సైలెంట్ అయిపోయారు వాస్తవంగా. లేకపోతే ఇవాళ ఈనాడు ఆంధ్రజ్యోతి ఈ 2 రోజులు సీరియల్గా వాయించి వదిలిపెట్టే, కానీ సాక్షి రివర్స్లో వాయిస్తుంది. అది ఇక్కడ తేడా. లేకపోతే సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు జస్టిస్ రాకేష్పై సుప్రీం సీరియస్. మిషన్ బిల్డ్ కేసు తీర్పులో రాష్ట్ర ప్రభుత్వంపై జస్టిస్ రాకేష్ అనుచిత వ్యాఖ్యల తొలగింపు, సీజీల బదిలీలను తప్పుబడుతూ కొలీజియం పైన వ్యాఖ్యలు, వాటిని తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు. పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తాయని వాదంతో ఏకీవించిన ధర్మాసనం. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకుని రాకేష్ కుమార్ వ్యవస్థను కొల్లబెట్టారంటే ఆయనపై గతంలోని సుప్రీం ఆగ్రహం. గత్యంతరం లేక ఎన్సీఎల్ఏటీ జ్యుడిషియల్ సభ్యుడి పదవికి రాజీనామా. ఏపీ హైకోర్టు జడ్జిగా రిటైర్ రోజు పూలు చల్లి సాష్టాంగ నమస్కారాలతో వీడ్కోలు పలికిన టీడీపీ నేతల మద్దతుదారులు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా ఉన్న సమయంలో జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ దోనడ్ రమేష్ తమ తీర్పులో అటు అత్యున్నత న్యాయస్థానం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఘటనపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. పక్షపాతంతో చేసిన ఆ అభ్యంతరకర వివాదాస్పద వ్యాఖ్యలను ఆ తీర్పు నుంచి సుప్రీంకోర్టు తాజాగా తొలగించింది. ఇట్లాంటి అసంబద్ధ పక్షపాత వ్యాఖ్యలతో పాలనాపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తాయన్న రాష్ట్ర ప్రభుత్వ వాదంతో సుప్రీంకోర్టు ఏకీభించింది. ఈ మేరకు ఆ వ్యాఖ్యలను తీర్పు నుంచి పూర్తిగా తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బేలాయం త్రివేది, జస్టిస్ పంకజ్ మెత్తల ధర్మాసనం శుక్రవారం కీలక ఉత్తర్వులు వెల్లడించింది. మిషన్ బిల్ ఏపీ కింద ప్రభుత్వం ఆస్తులను బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలై వీటిపై 2020 డిసెంబర్లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ రమేష్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. విచారణ జరిగినప్పుడల్లా జస్టిస్ రాకేష్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి అభ్యంతరకర ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసిందా, రాష్ట్రంలో ఆర్థిక అత్యాగి పరిస్థితుందా అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాజ్యాల విచారణ గమనించిన ప్రతి న్యాయవాది జస్టిస్ రాకేష్ కుమార్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నట్టు అర్థం చేసుకున్నారు. ఈ ధోరణిని ఎన్నోసార్లు భరిస్తూ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం చివరికి మీరు విచారిస్తే న్యాయం జరిగే అవకాశం లేదని, అందువల్ల ఈ వ్యాజ్యాల విచారణకి తప్పుకోవాలంటూ రిక్యూజ్ జస్టిస్ రాకేష్ కుమార్ను కోరింది. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసింది. దీంతో జస్టిస్ రాకేష్ కుమార్ తీరు ప్రజలందరికీ తెలిసింది. ప్రభుత్వం న్యాయబద్ధంగా చేసిన అభ్యర్థులతో జస్టిస్ రాకేష్ కుమార్ అహం దెబ్బతింది. తనను విచారించి తప్పుకోమండం ధిక్కారపూర్వక చర్య అవుతుందని జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ రమేష్ల ధర్మాసనం తీర్పు వెలువరించింది. ధర్మాసనం తరపున జస్టిస్ రాకేష్ కుమార్ తీర్పు రాశారు. విచారించి తప్పుకోవాలని ప్రభుత్వ అభ్యర్థులను తిరస్కరిస్తున్నట్టు పేర్కొన్నారు. సర్వసాధారణంగా ప్రభుత్వం చేసిన అభ్యర్థన పట్ల అభ్యంతరం ఉంటే ఏ న్యాయమూర్తి అయినా ఉత్తర్వులు జారీ చేసి అంతటితో ఆగిపోతారు. జస్టిస్ రాకేష్ కుమార్ మాత్రం అలా ఆగలేదు. ఆ తీర్పు ద్వారా తన అసలు నైజాన్ని బయటపెట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకున్నారు. ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం పైన కాకుండా అప్పటి ఏపీ, తెలంగాణ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు బదిలీ చేసినందుకు సుప్రీంకోర్టు కొలీజియంపై సైతం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏకంగా 55 పేజీలు తీర్పు వెలువరిస్తూ మిషన్ బిల్లుపై దాఖలైన వ్యాజ్యాలతో సంబంధం లేని అంశాలను ప్రస్తావించారు. ఏ పిటిషనర్ ప్రస్తావించిన అంశాలతో పాటు తమ ముందున్న కేసుతో సంబంధం లేని వివరాలను వెబ్సైట్లో ఉన్న వాటిని సైతం తీర్పులో పొందుపరిచారు. ప్రధానంగా ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా చేసుకుని ఆయన ప్రతిష్టను దెబ్బతీసేలా పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. సీఎం వై జగన్పై అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బనాయించిన కేసుల గురించి తన తీర్పులో ప్రముఖంగా ప్రస్తావించారు. జగన్మోహన్ రెడ్డి గురించి తనకు తెలియదని, తర్వాత చాలా ఆసక్తికర విషయాలు తెలుసుకున్నానంటూ న్యాయమూర్తి చేయకూడని వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా గూగుల్లో ఖైదీ నెంబర్ 6093 అని టైప్ చేస్తే చాలా సమాచారం వస్తుందంటూ వ్యాఖ్యానించారు. తన పదవి విరమణకు ఒక్కరోజు ముందే జస్టిస్ రాకేష్ కుమార్ వివాదాస్పద తీర్పును వెల్లడించారు. ఆ మరుసటి రోజు ఆయన పదవి విరమణ చేసి ఇంటికి వెళ్తుండగా టీడీపీ కార్యకర్తలు, ఆ పార్టీ మద్దతుదారులు రోడ్డుకి ఇరువైపులు నిలబడి ఆయన పసుపు పూలతో ముంచెత్తారు. ఆయనకు సాష్టాంగ నమస్కారాలు చేసి స్వామి భక్తిని చాటుకున్నారు. ఈ తీర్పు మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2021లో సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపినప్పుడు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే నేతృత్వంలో ధర్మాసనం జస్టిస్ రాకేష్ కుమార్ తీర్పుపై తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది. ఆ తీర్పు తమను ఆందోళన గురి చేస్తున్నట్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. నిమిషం ఆలస్యం చేయకుండా జస్టిస్ రాకేష్ కుమార్ తీర్పు అమలుపై స్టే విధిస్తూ 2021 ఫిబ్రవరి 10న మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అనంతరం వ్యాజ్యంపై జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం పలుమార్లు విచారణ జరిపింది. తాజాగా మరోసారి విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వి, నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. జస్టిస్ రాకేష్ కుమార్ కేసుతో సంబంధం లేని అంశాలను ప్రస్తావించారని నివేదించారు. పలు అంశాలపై అవసరం లేని వ్యాఖ్యలు చేశారన్నారు.
సుప్రీంకోర్టు కొలీజియంపై కూడా విమర్శలు చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల పాలనాపరంగా పలు ఇబ్బందులు తలెత్తాయన్నారు. ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు కొలీజియం విమర్శిస్తూ జస్టిస్ రాకేష్ కుమార్ తన తీర్పులో చేసిన వ్యాఖ్యలను తొలగించాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ జస్టిస్ రాకేష్ కుమార్ వ్యాఖ్యలన్నింటినీ తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన అత్యంత వివాదాస్పదుడు, రాజ్యాంగ విచ్ఛిన్నం అంటూ రభస బహుమానంగా ఎన్సీఎల్ఏటీ పదవి అంటూ అప్పుడు జరిగినటువంటిది రాకేష్ కుమార్ వివాదాస్పద అంశాన్నంతా కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది. ఇకపోతే రాష్ట్రంలో 3 రెట్లు పెరిగిన స్టార్టప్లు 2019లో ఉన్న 161 ఐదేళ్లలో 3 పెరుగుదల అంటూ రాష్ట్రంలో యువత నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటూ సరికొత్త ఆలోచనలతో ఆవిష్కరణ దిశగా అడుగులు వేసేలా ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తున్నారంటూ రాసుకొచ్చారు. అదేం ప్రోత్సహిస్తున్నారో తెలియదు. కాకపోతే పెరిగినాయి మా వల్లే అని చెప్పేటటువంటి ప్రయత్నం గతంలో చంద్రబాబు చెప్పినట్టుగానే. ఇకపోతే గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల సర్దుబాటు అంటూ ప్రతి సచివాలయంలో కనీసం 8 మంది సర్దుబాటుపై ఉత్తర్వులు జారీ చేసిన గ్రామ వార్డు సచివాలయాల శాఖ 7,900 సచివాలయాల్లో నిర్ణీత సంఖ్య కంటే ఎక్కువ మంది, దాదాపు 3,300 సచివాలయాల్లో 8 మంది కంటే తక్కువ ఉద్యోగులు, ఎక్కువ మంది ఉన్న సచివాలయాల నుంచి ఉద్యోగులు సర్దుబాటు, ఏ జిల్లాలోని వారికి ఆ జిల్లాలను బదిలీ, 1.34 లక్షల మంది ఉద్యోగుల్లో దాదాపు 5,000 మందికి స్థానచలనం, ఎన్నికలకు ముందే కలెక్టర్ ఆధ్వర్యంలో సర్దుబాటు పూర్తి అంటూ ఏదైతే ఉద్యోగాలని ఒక రకంగా చెప్పాలంటే ఇది ట్రాన్స్ఫర్లు చేయబోతున్నారు. ట్రాన్స్ఫర్లని సర్దుబాటు అని చెప్పుకొచ్చారు. లేకపోతే ఆంధ్రజ్యోతి భారతరత్నం పివి అన్నటువంటిది హైలైట్ చేసింది. అట్లాగే హదీరాంజీ మఠం భూముల అమ్మకాలపై యథాతథ స్థితి, విచారణ పూర్తయ్యే వరకు అమ్మడానికి వీలేదు సుప్రీంకోర్టు. ఢిల్లీ నుంచి తిరుపతి వరకు మఠం భూముల అన్యాక్రాంతం, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ధర్మాసనం. ఆక్రమణ నుంచి కాపాడలేమని ఏపీ సర్కార్పై ఆగ్రహం అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే వాలంటీర్లకు బ్రేక్ అంటూ ఎన్నికల కోసం వైసీపీ పెద్దల మాస్టర్ ప్లాన్ అంటూ ఇవాళ ఒకే రోజున ఈనాడు ఆంధ్రజ్యోతి ఇద్దరు కూడా వాలంటీర్లను టార్గెట్ చేశారంటే నిదానంగా వాలంటీర్లకు సంబంధించి ప్రజల్లో ఒక వ్యతిరేకతను సృష్టించేటటువంటి ప్రయత్నం స్పష్టంగా కనబడుతుంది. లేకపోతే మోడీ ముక్తసరిగా రాజకీయాలు మాట్లాడేందుకు జగన్కి అవకాశం ఇవ్వని ప్రధాని, గంటకు పైగా నిరీక్షణ తర్వాత 15 నిమిషాలు భేటీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తోనూ అంతే. రాత్రి నుంచి అడుగుతున్న అపాయింట్మెంట్ ఇవ్వని అమిత్ షా, నిరాశతో వెందిరిగిన సీఎం, మీడియాతో మాట్లాడిన వైన పార్లమెంట్ వద్ద 4 గంటల్లోనూ పట్టించుకొని వైసీపీ ఎంపీలు, దుబాయ్ వెళ్ళిపోయిన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి అంటూ రాసుకొచ్చారు. అసలు విశేషం ఏంటంటే ఆ ఫోటోలోనూ కనబడుతుంది వాళ్ళిద్దరూ కలుసుకోవడం ఎట్లా ఉందన్నటువంటిది. ఇంకోటి 1.5 సేపు భేటీ అని కొన్ని ఛానల్స్ రాసినాయి. మ్యాక్సిమం 45 మినిట్స్ జరిగిందని అక్కడ చూసేవాళ్ళు చెప్తున్నారు. కాకపోతే ఆయన పంపించేశారట. ఇంకోటి రాజకీయాల గురించి ఎప్పుడు మాట్లాడినట్టు జగను చెప్పలా, మోడీ చెప్పలేదు. వీళ్ళే రాజకీయాల గురించి అడుగుతుంటే మాట్లాడద్దు నా ఎదురుగుండా అని చెప్పారట. నరేంద్ర మోడీ అట్ట చెప్పారట. అమిత్ షా ఎదురుగుండా చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడో, లేకపోతే చంద్రబాబు నాయుడిని గురించి అమిత్ షా ఏమన్నాడో మాత్రం వీళ్ళకి తెలియలేదు. జగన్మోహన్ రెడ్డి గురించి ఏం మాట్లాడాడో నరేంద్ర మోడీ మాత్రం బాత్రూంలో కూర్చొని చూసినట్టే రాసుకొచ్చారు. వీళ్ళది జర్నలిజం అనేది ఎప్పుడో చచ్చిపోయినటువంటి పత్రికలో నిజాల గురించి ఆలోచించడం అనవసరం, అదే కథ నడుస్తుంది. ఇకపోతే నకిలీ ఓట్ల దొంగ సొంత మనిషి అంటూ తిరుపతి ఉప ఎన్నిక అక్రమాల కేసులో కొత్త మలుపు. ఈసీ రికార్డులో మాత్రమే ఈఆర్ఓగా ఐఏఎస్ గిరీష, ఆ బాధ్యతలు నిర్వర్తించిన చంద్రమౌళీశ్వర్ రెడ్డి. ఈసీ అనుమతి లేకుండానే ఈఆర్ఓగా బాధ్యతలు చేపట్టిన ఆయన. లాగిన్ ఐడి, పాస్వర్డ్, ఓటీపీ, ఫోన్ నెంబర్ ఆయనవే. ఈఆర్ఓ లాగిన్తో 35,000 ఓటర్ కార్డు డౌన్లోడ్. కమిషన్ విచారణలో తేలిన అసలు గుట్టు. ఈసీ ఆదేశాల మేరకు ఆయనపై సస్పెన్షన్ వేటు అంటూ మొన్నటి చంద్రమౌళీశ్వర్ రెడ్డి ఇప్పుడు ఆ రోజున గిరీష దెబ్బతిన్నాడు. ఈ రోజున చంద్రమౌళీశ్వర్ రెడ్డి తిరుపతిలో ఎంత దుర్మార్గం చేశారన్నటువంటి విషయం ఇప్పుడు బయటపడుతుంది. 1 by 1 అధికారులు సస్పెన్షన్లకు గురవుతున్నారు. ఇప్పుడు తొలి ఏడాది 50% జీతమే. డిఎస్సీ టీచర్లకు 2 ఏళ్ళు అప్రెంటిస్, 2వ ఏడాది బేసిక్ జీతంలో 60% పోస్టుల వివరాలతో ఉత్తర్వులు. ఇక్కడ రెచ్చగొట్టడమే. మరి స్టార్టింగ్ 50,000 జీతం ఇచ్చేస్తారా? ఎవరికైనా సరే ఫస్ట్ అప్రెంటిస్గా ఉన్నప్పుడు ఎంత ఇస్తారు? ఇంత అని లిమిట్ ఇస్తారు. ఇప్పుడు ఇంకా 50% జీతం ఇస్తున్నారు. ఇదివరకు అంత కూడా ఇచ్చేటటువంటి వాళ్ళుగా. కాకపోతే రాసుకొస్తారు వీళ్ళు, అంతే. దాన్ని ఎవరం ఏం చేయలేం. ఏదో ఒక రకంగా రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం నడుస్తుంటుంది. ఇకపోతే జగన్ను సాగనంపడానికి జనం సిద్ధం. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని తొంగలో తొక్కారు, మళ్ళీ మోసం చేయడానికి సిద్ధం అంటున్నారు. అన్ని కోట్లు అప్పు చేసిన ప్రజలు బాగుపడలేదు. ప్రజల్లో నాన్న ప్యాలెస్ దాటిన జగనన్న, అమ్మఒడి ఒక బిడ్డకైనా, మరో బిడ్డ చదవకూడదా, పుట్టకూడదా, దళితులను రక్షించలేని దళిత హోంమంత్రి ఎందుకు, నిప్పులు జరిగిన పీసీసీ చీఫ్ షర్మిల, మోడీతో పొత్తు, జగన్కి క్లీన్ చిట్ అంటూ ఏపీ కోరిన వెంటనే అప్పులకు కేంద్రం ఆమోదం, ఇసుక మద్యం వ్యాపారులు బీజేపీకి వాటాలు, షర్మిల తిడుతున్న జగన్ పట్టించుకోరే కేవీపీ. ఒక పక్కనే మోడీ ముక్తసరిగా మాట్లాడటం పైన రాశారు. ఇంకో పక్కన కేవీపీ స్టేట్మెంట్లోనే మోడీతో జగన్కి పొత్తు అని చెప్పేసి రాసుకొచ్చారు. లేకపోతే బీరవాలు పగలగొట్టి, మంచాలు విరగ్గొట్టి వెతుకులాట. మాజీ మంత్రి నారాయణపై పోలీసులు గురి. నెల్లూరు క్యాంప్ ఆఫీస్పై దాడులు, డ్రగ్ కంట్రోల్ తనిఖీలు, నారాయణ సతీమణి గృహ నిర్బంధం, సెల్ ఫోన్ స్వాధీనం, డబ్బులు ఫైళ్లు దొరక్క వెందిరిగిన వైనం అన్నటువంటి వార్త రాసుకొచ్చి నిన్న ఇది 3 రకాలుగా జరిగింది. ఒకటి ఫస్ట్ ఏమో పోలీసులు సెర్చింగ్ అన్నారు, ఆ తర్వాత ఏమో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అన్నారు, ఆ తర్వాత ఏమో డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్నారు. ఫైనల్గా డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ అడ్డు పెట్టి తనిఖీలు చేయాలని ప్రయత్నించి విఫలమయ్యారు. అక్కడ ఏమి అంటే వాస్తవంగా వాళ్ళకి గవర్నమెంట్కి ఏదో కమ్యూనికేషన్ వచ్చింది. ఎవరు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర అప్పులు తీసుకున్నారు, 300 కోట్ల రూపాయల వరకు క్యాష్ డంప్ అయింది అన్నటువంటి.
ఆ సమాచారం తెలుసుకుని అవి పట్టుకోవడానికి వచ్చారు. అయితే ఆ డబ్బులు రాగానే అవతలకి తరలించేస్తారు కదా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులకి వీటి కోసం. అది ఇక్కడ అయ్యున్నాయేమో అనుకుని వెళ్ళారు. తీరా చూస్తే డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంత తనిఖీలు ఎప్పుడన్నా చేశారా గతంలో? ఎప్పుడన్నా? ఏనాడు లేనిది ఇప్పుడే అకస్మాత్తుగా ఎందుకు అంటే ఖచ్చితంగా ఇది తెలుగుదేశాన్ని దెబ్బకొట్టడానికి అదే మొక్క తెలుగుదేశం పార్టీ అంది. అందులో వాళ్ళ అంటంలో కూడా తప్పేం లేదు. లేకపోతే జైలు నుంచి కోడికత్తి సీను విడుదల అంటూ కేసు కొట్టేయాలని కోర్టు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ వేస్తాం, మాలో ఎవరికేం జరిగినా జగన్దే బాధ్యత, న్యాయవాది సలీం, ఇకపై కుట్రలు కొనసాగనివ్వబోమని దళిత సంఘాల నినాదాలు అంటూ ఒక హత్యా ప్రయత్నం చేసినటువంటి వాడికి దండలేసి తీసుకొచ్చినటువంటి దౌర్భాగ్య పరిస్థితి నిన్ననే కనబడింది. ఇక దాన్ని ఎవరూ ఏమీ చేయలేం. లేకపోతే విద్యాశాఖలో ఒక మున్సిపల్ టీచర్లు అంటూ సర్వీస్ రూల్స్ విడుదల చేసిన ప్రభుత్వం మున్సిపల్ టీచర్లను ప్రభుత్వ విద్యాశాఖ పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు వీరు మున్సిపల్ శాఖ పరిధిలో ఉన్నారు. విశాఖపట్నం గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, ఇతర మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీలు టీచర్లకు ప్రస్తుతం ఉన్నట్టుగానే వేర్వేరుగా సర్వీస్ రూల్స్ రూపొందించి 4 జీవోలు జారీ చేసింది. సుదీర్ఘకాలంగా మున్సిపల్ టీచర్లకు ఉమ్మడి సర్వీస్ రూల్స్ రూపొందించాలని డిమాండ్ ఉండగా గత ఏడాది ప్రభుత్వం జీవో 84 ద్వారా అందరికి కలిపి ఒకే సర్వీస్ రూల్స్ చేసి ప్రయత్నం చేసింది. దీనిపై నాకు అభ్యంతరాలు వ్యక్తం కావడం మళ్ళీ ప్రస్తుత పద్ధతిలోని గ్రేటర్ కార్పొరేషన్ మున్సిపాలిటీలకు ఎవరికి వారుగా బదిలీ చేసుకునే తాజాగా రూల్స్ తయారు చేసింది. మున్సిపల్ కార్పొరేషన్ అపాయింట్ అథారిటీని మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ నుంచి డీఈఓకి బదిలీ చేసింది. విజయవాడలోని మున్సిపల్ పాఠశాలకు అపాయింటింగ్ అథారిటీని కార్పొరేషన్ స్థానంలో పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీగా మార్చింది. బదిలీలు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతాయని చెప్పింది. అయితే మున్సిపల్ టీచర్లు సర్కార్ చర్యను వ్యతిరేకిస్తున్నారు. క్రమంగా పాఠశాల విద్యాశాఖ టీచర్లతో సమానంగా మార్చే అవకాశం ఉంటుందని, దానివల్ల పట్టణ ప్రాంతాల్లో ఉండే తాము గ్రామీణ ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.